డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీనీట్ ఎగ్జామ్పై మరో వివాదం అనే ఒక కథనం అయితే రావడం జరిగింది. కొంతమంది అయితే ఫేక్ ఓఎంఆర్ షీట్లు ఇస్తున్నారన్నారు. ఇచ్చేసి వాళ్ళకి మాకు అని ఫేక్ ఇచ్చేసి ఇవి మాకు కరెక్ట్గా మార్క్స్ ఇవ్వమని వాళ్ళని నీట్ వాళ్ళని ఎన్టీఏ వాళ్ళని అడుగుతున్నట్టయితే సమాచారం. వాళ్ళు అప్డేట్ చేస్తున్నారంట. దేశంలో వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 22 కొత్త వివాదం రాసుకుంది. ఎన్టీఏ ఇటీవల విడుదల చేసిన నీతి ఫలితాలు తమ మార్కులు తారుమారని పరుగులు విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారంట. కొంతమంది ఎవరైనా మార్కులు అలాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు కామెంట్లో పెట్టండి. మీరు మీ మార్కులు ఏమైనా తారుమారైనయా? ఎన్టీఏ విడుదల చేసిన అధికారిక ఆన్సర్కి ఆధారంగా తమ సమాధానం చూసుకున్నప్పుడు మంచి మార్కులు వచ్చాయని, అయితే తుది ఫలితాల్లో మాత్రం తక్కువ స్కోరు వచ్చిందని కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఓఎంఆర్ షీట్ ప్రకారం తనకు 609 స్కోర్ రావాల్సి ఉండగా తుది ఫలితాల్లో 540 స్కోర్ వచ్చిందని కాన్పూర్కు చెందిన ఆర్యా సింగ్ ఒక వీడియో అయితే విడుదల చేశారంట. ఒక స్టూడెంట్ అయితే కాన్పూర్ స్టూడెంట్స్కి చూసుకున్నప్పుడు 609 వస్తున్నాయి అంట ఓఎంఆర్. తుది ఫలితాల్లో మాత్రం 540 వచ్చినాయి అంట. ఆర్యా సింగ్ విడుదల 2 గంటల అనంతరం తారుమారు ఫలితాన్ని చూసుకోగా స్కోరు 167కి పడిపోయిందని తెలిపింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. రీనీట్ ఆన్సర్ కీ ప్రకారం 634 మార్కులు రావాల్సి ఉంది. తుది ఫలితాల్లో 164 మార్కులు మాత్రమే వచ్చాయి. ఈ పరీక్షల్లో 5 ప్రశ్నలకు మాత్రమే సమాధానము రాయకుండా వదిలేశాను. నేను అన్ని రాశాను, కానీ ఒక స్టూడెంట్కి అయితే 634 మార్కులు రావాల్సి ఉంటే 164 వచ్చినాయి అంట. మరి ఇది ఎంతవరకు నిజమో. అయితే ఈ ఫలితాలతో పాటు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లో మాత్రం 45 ప్రశ్నలకు సమాధానం రాసినట్టు చూపించారు అని మరో విద్యార్థి అభయ యాదవ్ విడుదల చేశాడు. ఇలా నీటి ఫలితాలు అక్రమాలు జరిగాయని పలువురు విద్యార్థులు విడుదల చేసిన వీడియోలు ఆదివారం సోషల్ మీడియాలో కొంతమంది స్టూడెంట్స్ అయితే నేనైతే బాగా రాశాను, నాకు ఫైనల్ రిజల్ట్స్లో సరిగా మార్కులు రాలేదని వాళ్ళు అయితే వీడియోలు అయితే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారంట. ఇలా నీటి ఫలితాలు అక్రమాలు జరిగాయని పలువురు విద్యార్థులు రిలీజ్ చేసిన వీడియోలు ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసి పరీక్ష రాసిన రోజు తాము ఖాళీగా వదిలేసిన పరిస్థితుల్లో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని ఓఎంఆర్ షీట్లతో బబుల్ చేసినట్లు కనిపిస్తున్నాయని కొంతమంది ఆందోళన వ్యక్తం చేసుకుని, మేమైతే బబుల్ చేయలేదు, అవి బబుల్ అయిపోయినాయి, మాకు సంబంధం లేదని కొందరు స్టూడెంట్స్ అంటున్నారు. ఫేక్ ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు. నీటి ఫలితాలు అవకతవకలు జరిగాయంటూ పలువురు విద్యార్థులు ఎన్టీఏకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కుల వ్యత్యాసం ఉందంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో రూపొందించిన ఫేక్ ఓఎంఆర్ షీట్లను సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ వాళ్ళు ఇస్తున్నారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఇస్తున్నారు, కానీ అవన్నీ ఫేక్ అని ఎన్టీఏ అయితే చెప్తుంది. వీళ్ళు ఏఐతో ఫేక్గా రూపొందించిన ఓఎంఆర్ షీట్లు సమర్పిస్తున్నారంట. ఏఐతో రూపిస్తూ ఆటోమేటిక్గా తెలిసిపోతుందమ్మా, గుర్తుపెట్టుకుని. మీకు రియల్గా ఉంటేనే సమర్పించండి. ఒకవేళ తెలిసిందంటూ మిమ్మల్ని డిబార్ చేయటము, మీకు జైలు శిక్ష వేయటము అవన్నీ జరుగుతాయి. సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటారు. ఎవరు కూడా ఇలాంటి పనులు చేయొద్దు. ఏఐతో ఫేక్గా వాళ్ళు ఓఎంఆర్ జనరేట్ చేసి పంపిస్తున్నారంట. ఈ మేరకు ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేసింది. అన్ని ఫిర్యాదులను నిశ్చితంగా పరిశీలిస్తూ నిఘా ఉంచుతున్నామని స్పష్టమైతే చేసింది. విద్యార్థులు తల్లిదండ్రులు అసలైన ఓఎంఆర్ షీట్లు మాత్రమే సమర్పించాలని, వాళ్ళు ఏం చేస్తున్నారంటే రియల్గా ఓఎంఆర్ షీట్ని మాత్రమే సమర్పించాలని చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే ఈ యొక్క ఏఐలు అప్లోడ్ చేసి బబుల్ చేసి గందరగోళం సృష్టించాలని కొంతమంది చూస్తున్నారు. అలాంటి ఎవరు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎవరు కూడా అలాంటి పనులు చేయమాకండి. నకిలీపు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వాటిని అలా చేస్తేనంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇమీడియట్గా, అది ఫేకా గీకా అనేది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి ఇస్తున్నారు, వాళ్ళ సిస్టంలో ఒకటి ఉండదు, 2 పోల్చి చూశారనుకోండి, మీరు దొరికిపోతారు. ఎవరైనా ఏఐతో జనరేట్ చేసినవి మీరు జనరేట్ చేసి వాళ్ళకి పంపించారనుకోండి, జనరేట్ చేసి సపోజు ఒక స్టూడెంట్కి సపోజు ఒక 400 మార్కులు వస్తున్నాయి.
మరి ఏఐతో డౌన్లోడ్ చేసి మీరు ఏఐతో డౌన్లోడ్ చేసిన ఓఎంఆర్ షీట్లని ఇవి చూసి నాకు 500 మార్కులు వస్తున్నాయి, ఈ 400 మార్కులు నాయి కాదు, 500 మార్కులు ఇవ్వాలని వాళ్ళని మరి ఎన్టీఏ వాళ్ళ మీద కంప్లైంట్ చేసి అనుకో, ఈ రెండిటిని ఒరిజినల్ ఓఎంఆర్ని ఏఐతో జనరేట్ చేసిన ఓఎంఆర్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. అప్పుడు మీ మీద కేసు ఫైల్ అవుతుందమ్మా. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా రియల్గా ఉంటే మరి ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. రియల్ ఓఎంఆర్ షీట్లు మాత్రమే ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్ళండి. తప్పుడు ఓఎంఆర్ షీట్లు తీసుకెళ్తే వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే మరి అసలు నీట్ మీద చాలా మరి ఆందోళనలు, మరి బ్యాడ్ అభిప్రాయం ఉన్న ఈ తరుణంలో ఇలాంటివి చేస్తే అంటే వాళ్ళకి ఇంకా దాని మీద సివియర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలాంటి చేయరని, మన తెలుగు వాళ్ళు అయితే ఎవరు కూడా చేయమాకండి అమ్మ. దాంతో మరి తెలుగు వాళ్ళు కాదు, మరి యూపీ స్టూడెంట్స్ కొంతమంది చేసినట్టయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎవరైనా ఓఎంఆర్ షీటు, రియల్ ఓఎంఆర్ షీట్ని వాళ్ళకి పంపించండి ఛాలెంజ్ చేసేటప్పుడు. అంతేగాని ఫేక్ ఓఎంఆర్ షీట్లు ఎవరు కూడా దయచేసి పంపించవద్దు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.